కొత్తిమీర అండి ఇలా 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే స్టోర్ చేసుకునే విధానం ఇప్పుడు చెప్తానండి. ఇలా శుభ్రంగా కొత్తిమీరని చేసుకోవాలండి. కడగొద్దు, ఓన్లీ క్లీన్ చేసుకోవాలి. మట్టి ఉంటే దులపాలండి. ఈ ఏర్లను ఉంచాలండి. ఈ ఏర్లు తీస్తే కుళ్ళిపోతాయి. ఈ ఏర్లతోటి మనం స్టోర్ చేయాలండి. ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తానండి. ఆ ప్రాసెస్ చేస్తే మీకు ఫ్రెష్గా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. ఈ ప్లాస్టిక్ బౌల్ తీసుకొని టిష్యూ పేపర్ వేసుకోవాలండి. టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో ఇప్పుడు కొత్తిమీర పెట్టాలండి. ఈ విధంగా కొత్తిమీరని పెట్టి ఇలా పెట్టాలండి. లోపలికి బాక్స్ లోపల పెట్టి ఇంకొక టిష్యూ పేపర్ తీసుకోవాలండి. తీసుకొని ఇలా క్లోజ్ చేయాలండి. మొత్తం పైన ఒకటి కింద ఒక టిష్యూ పేపర్ పెట్టి మనం ఇప్పుడు మూత పెట్టాలండి. ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి కొత్తిమీర.